వాళ్ళు ఘటాలు దించేసిన తర్వాత ఈ మెయిన్ ఘటాలు వారం రోజులు వీళ్ళే పట్టుకుంటారు. నిజంగానే దేవుడు దిగి వచ్చినట్టు ఉంటుంది చూస్తుంటే. ఎందుకంటే సాయంత్రం నుంచి ఊరు మొత్తం మెల్లెలు తొక్కుతూ తిరుగుతారు. ఒక్కోసారి తెల్లవారుతుంది కూడా. జనాలు కూడా అలానే వాళ్ళ వెనక వెళ్తారు. ఘటాలు పట్టుకున్న వాళ్ళకైతే ఎక్కడ ఒప్పుకొస్తుందో ఏమో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు పడతాడంట. చూడండి ఎలా తొక్కుతున్నారో, వాళ్ళ కాలు కూడా మండవంట. ఇలా నైట్ అంతా కూడా తొక్కుతారు. ఇది కూడా ఒక రకమైన ముఖ్య. మల్లెలు మొక్కుకున్న వాళ్ళు పోస్తారు. ఈ పండుగలో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే పులివేషం వేస్తారు. ఆ పులివేషం వేసేవారికి నిజంగానే పులి వస్తుంది అంటారు. అతన్ని పట్టుకోవాలి, లేదంటే అతను తప్పించుకొని ఎక్కడికైనా పారిపోతాడు. ఇంకా కనబడరని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మనిషికి ఇలానే ఇంతకుముందు జరిగిందంట. ఇవి మూఢనమ్మకాలు అయితే కాదండి, నిజంగానే జరిగిన స్టోరీ అండి. ఘటాల వెనక 12 వరకు ఉండి తర్వాత ఇంటికి వచ్చేసాం. పండుగ మొదటి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది.